పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం మొక్కల పెంపకంపై ఖచ్చితమైన ఆడిట్ నిర్వహించాలి. ఇంటింటికి సర్వే చేసి అందించిన మొక్కల స్థితిగతుల వివరాలను తెలుసుకోవాలి అని వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్ద కల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అర్ణశ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, చెట్లంతా కూడా ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టినమా ఈ సంవత్సరం 27 లక్షలు. ఇక్కడ ప్రధానంగా మన పారిశ్రామిక ప్రాంతం ఇది. ఒకటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, ఇటు ప్రక్కన వస్తే కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా. అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి. రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తున్నారు, రైస్ మిల్ ఇండస్ట్రీ, రైస్ మిల్లులా ఇన్ని చెట్లు అని పెట్టండి మ్యాండేటరీగా. అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెప్తున్నారు కనుక అన్ని చెట్లు పెరగకుండా ఉంటే, అన్ని చెట్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చే రైస్ కోటా కూడా తక్కువ చేసే కార్యక్రమం చేద్దాం. పెద్ద చెట్లు పెట్టి మంచి ఆలోచన చెప్పింది. ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతటా వారుగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది. కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలియకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం. దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా వాసులందరూ, ఈ నియోజకవర్గం, రామగుండము, మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం, ఒక ఆదర్శంగా నిలబడదాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన, ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. మనం కూడా ఒక ఉద్యమంలా ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలు పెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించిన వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దీంతో మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడుతుందనే ఆలోచన. ఇంకోటి, ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, ఇరువైపులా కొద్దిగా స్థలం వదిలిపెట్టి ఆర్ఎన్బి అధికారులను మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంది, మాస్టర్ ప్లాన్లో ఎంత ఉంటే దానికి ఇరువైపుల చెట్లను, పెద్ద ఎత్తున చెట్లను నిర్మాణం పెట్టే అది కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. దాన్ని కూడా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. రేపు మొత్తం ఇదంతా గ్రీన్ కనబడేటప్పుడు చాలా బాగా కనబడుతుంటాయి. మనం ఎక్కడికైనా ఏ ప్రాంతానికి పోయినా మరి పచ్చదనం కనబడితే అనుకోకుండా మనసు సంతోషంగా అనిపిస్తుంది. సో ఆ విధమైన ప్రయత్నంలో మీరు చేసే కార్యక్రమం, కార్యాచరణ ఒక కొత్త ఒరవడితో మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ ఉన్న డిఎఫ్ఓ గారిని, కిందున్న ఫారెస్ట్ అధికారులని, వారితో పాటు మరి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈరోజు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారందరికీ కూడా మరి ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం సెన్సిటైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దీంట్లో కూడా ఒక మార్పు కనబడే విధంగా జిల్లా యంత్రాంగం మరి ఆడిట్ అనే ఒక ప్రయత్నం. ఆడిట్ అనేది ఇంతకుముందు చేస్తున్నామని చెప్పారు పైన అధికారులు, మీ ఫారెస్ట్ అధికారులు. సో ఆడిట్ ఏ విధంగా అయింది, ఎంత విధంగా అయింది, ఇప్పుడు జిల్లా పరంగా కూడా ఒక ఆడిట్ యంత్రాంగాన్ని పెట్టి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడానికనే ప్రయత్నం చేయాలి. ఆ సమస్య పరిష్కారం గురించి ప్రయత్నం చేయాలి. ఆ చెట్టును ఏ విధంగా నిలబెట్టాలో ప్రయత్నం చేసే కార్యం చేయండి. ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేసేది ఉంటే, ఈరోజు కొత్త టెక్నాలజీ వచ్చింది మీకు, పెద్ద పెద్ద చెట్లను అప్రూవ్ చేయడానికి కట్ చేయకుండా ఆ టెక్నాలజీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఒక
టెక్నాలజీ వచ్చింది. ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. కట్ చేయమంటే టక్కని కట్ చేసిరనుకోండి, ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమ, ప్రజలు పడ్డ శ్రమను వృధా అవుతుంది కనుక దాని గురించి కూడా ఆలోచన చేయాలని కోరుతూ, మరి మంచిగా అందరం చెట్లు కాపాడుకుందాం, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కలిసి కొట్టుకొని ఈరోజు మరి వనమోర్చ కార్యక్రమ భాగంలో ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగం కనుక దానికి దోహదపడే విధంగా అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డిఆర్డీఓ రవీందర్, జెడ్పీసీఈఓ నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పీటీసీ రామూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.